వరంగల్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యాన జరుగుతున్న అనేక పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించనున్నారు. రైల్వే స్టేషన్, రైల్వే కోచ్ తయారీ ఫ్యాక్టరీ, టెక్స్టైల్ పార్క్ పనుల పురోగతిపై సమీక్షిస్తారు. మేడారం జాతరకు జాతీయ హోదాపై క్లారిటీ లేనందున ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదన్నారు కిషన్ రెడ్డి. మరిన్ని వివరాలను మా ప్రతినిధి అరుణ్ మనకు అందిస్తారు. కిషన్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఈ రోజు టెక్స్టైల్ పార్క్ తో పాటు 1000 స్తంభాల గుడి అలాగే భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ అభివృద్ధి పనుల మీద సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని కూడా ఈ రోజు పూర్తిగా పరిశీలించే పరిస్థితి ఉంది. వాటి పురోగతిని కనుక్కునే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఒకసారి ఇక్కడ అభివృద్ధి పనులు ఎలా సాగుతున్నాయి, పర్యటనకు సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశాలు ఏంటి అనేది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు ఈ రోజు పర్యటనకు వచ్చారు, ఏమేమి సమీక్షించారు? వరంగల్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సమీక్షిస్తున్నాను. ముఖ్యంగా రైల్వే స్టేషను, అదేవిధంగా రైల్వే శాఖకు సంబంధించినటువంటి రైల్వే కోచ్లు కానీ రైల్వే ఇంజన్లు కానీ తయారు చేసేటువంటి రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆర్ఎంయూ కానీ, దాంతోపాటు ఇక్కడ మరి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం దేశంలో 7 టెక్స్టైల్ పార్కులు ఏవైతే చేస్తున్నామో ఒకటి అందులో వరంగల్లో చేస్తా ఉన్నాం. దాన్ని ప్రత్యేకంగా నేను ప్రధానమంత్రి గారు ఒప్పించి తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా ఈరోజు సమీక్ష చేస్తాం. వరల్డ్ హెరిటేజ్ సెంటర్గా యునెస్కో గుర్తింపు మన రామప్ప కట్టడానికి మందిరానికి తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే 150 కోట్ల రూపాయలు మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఈ విషయాలను కూడా రివ్యూ చేయడం కోసం ఈరోజు వచ్చాను. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎప్పుడు అందుబాటులోకి రాబోతుంది? నిర్మాణం చాలా వేగవంతంగా జరుగుతూ ఉంది. మొన్ననే మేము గత 2 నెలల క్రితము రైల్వే శాఖ మంత్రిని స్వయంగా వచ్చి చూశాను. మళ్ళీ ఈ రోజు కూడా వెళ్తా ఉన్నాం. ఎందుకంటే రెగ్యులర్గా పరిస్థితి వేస్తేనే కానీ పనులు వేగవంతంగా జరుగుతాయి. అనుకున్న దానికంటే ముందుగా జరుగుతూ ఉంది. చాలా వేగవంతంగా రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పని జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ ను పరిష్కారం చేసుకుని ముందుకెళ్తాం. మేడారం సమ్మక్క సారలమ్మకు సంబంధించి జాతీయ హోదా ఇవ్వాలని అడుగుతున్నారు. అది ఎక్కడ కూడా ఇంతవరకు జాతీయ హోదా అనేది ఎక్కడ కూడా లేదు. కొద్దిగా రామ మందిరానికి కూడా అక్కడ ఉన్నటువంటి ట్రస్టే పూర్తిగా బాధ్యత తీసుకొని చేసింది. మేము గతంలో కూడా ఇక్కడ ప్రతిసారి అన్నప్పుడు కొంత సాంస్కృతిక శాఖ నుంచి, ట్రైబల్ మినిస్ట్రీ నుంచి, టూరిజం మినిస్ట్రీ నుంచి కూడా కొంత ఆర్థిక సహాయం, అంటే దేవాలయాలకు సంబంధించి ఈ యొక్క మన యొక్క కొన్ని అమ్యూనిటీస్ ఏదైతే సమ్మక్క సారక్క ఉత్సవాలు జరుగుతాయి అక్కడ ఏర్పాటు కోసం ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అదనంగా ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తాం. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి సంబంధించినటువంటి పనులు చాలా త్వరితగతిన పూర్తవుతున్నాయి. అలాగే టెక్స్టైల్ పార్క్ లో ఉన్నటువంటి సమస్యలు, వాటిని అభివృద్ధికి సంబంధించినటువంటి నిధుల ఖర్చులకు సంబంధించిన అంశం కూడా ఈరోజు రివ్యూ చేస్తున్నారు. మరొకవైపు మేడారం జాతీయ హోదాకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికీ దానికి ఒక క్లారిటీ లేకపోవడం వల్ల దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదు. వరంగల్ జిల్లాలో జరుగుతున్నటువంటి రింగ్ రోడ్డు పనులు, అలాగే రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఎయిర్పోర్టు, టెక్స్టైల్ పార్క్ సంబంధించినటువంటి ఈ పనులు కేంద్ర నిధులతో వరంగల్ చేపడుతున్నటువంటి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి నిధుల ఖర్చులకు సంబంధించిన అంశం మీద ఎప్పటికప్పుడు రివ్యూ చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు వరంగల్ పర్యటన కొనసాగుతుందని చెప్తున్నారు. 4 గంటలకు వాటి ప్రోగ్రెస్ సంబంధించినటువంటి వివరాలు వెల్లడిస్తా ఉంటున్నారు. వాజిత్ అరుణ్ కుమార్, వరంగల్.